హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ కొత్తిమీర రైస్ని ఈజీగా 10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి హడావిడి పడకుండా లంచ్ బాక్స్లోకి కానీ టిఫిన్లోకి కానీ ఈ కొత్తిమీర రైస్ని చేసుకోవచ్చు. ఎలాగో స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి మార్నింగ్ టైం ఈ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఈ కొత్తిమీర రైస్ని ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ కొత్తిమీర రైస్ని చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పుల వరకు పాత బాస్మతి రైస్ని తీసుకోవాలి. పాత బాస్మతి రైస్తో చేసినట్టయితే రైస్ చక్కగా ఉడికి పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్లో వాటర్ని వేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అందులో బియ్యం నానడానికి సరిపడా వాటర్ని వేసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఓన్లీ కొత్తిమీరని గ్రైండ్ చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ని ఎసరు పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే మసాలా దినుసులు వేసుకోవాలి. 3 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని వాటర్ని 5 నిమిషాల పాటు వేడెక్కనివ్వాలి. 5 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా తీసేసి ఓన్లీ రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసేసాక ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో రైస్ని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత రైస్ని మెదిపి చూస్తే ఈ విధంగా ఉడకాలండి. వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వాటర్ని తీసేసి రైస్ మొత్తాన్ని ఇలా ఒక ప్లేట్లోకి పరుచుకుని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి 1 మినిట్ పాటు వేయించుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేసి 5 నిమిషాల పాటు వేయించండి. ఐదు నిమిషాల తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసి 1 మినిట్ పాటు వేయించండి. నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఉడికించి చల్లారబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. ఇప్పుడు స్పైసెస్ అన్నీ బాగా పట్టేలా రైస్ని నెమ్మదిగా కలుపుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ కొరియాండర్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ రైస్ని రైతాతో కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా కొత్తిమీర రైస్ని 10 నిమిషాల్లో సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.